డియర్ ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇక్కడ నేమ్ ఇచ్చాను, శివ ఎంవిఆర్ కుమార్ అని ఉంటుంది. చూసుకుని దాని ప్రకారం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీ డౌట్స్ ఏమున్నాయో, మీ క్వశ్చన్స్ ఏమున్నాయో నాకు మెసేజ్ పెడితే నేను ఇమీడియట్గా మీకు ఏదో టైంలో ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. చూసుకోండి, నన్ను ఫాలో అవ్వండి. మీకే యూస్ఫుల్గా ఉంటుందేమో అనుకుంటున్నాను. చూసుకుని మీరు దయచేసి ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసారంటే కొంచెం పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఈ వీక్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. ఈ వీక్ బిగినింగ్లో కాస్త డల్గా ఉన్న మార్కెట్ కొంచెం నిన్న ఇవాళ ఇక్కడ ఫ్రైడే నైట్ అమెరికాలో ఫ్రైడే నైట్ నాటికి బిట్కాయిన్ లెవెల్ చూస్తే బిట్కాయిన్ నేను ఈ వీడియో చేసే టైంకి $84,000 పైన ట్రేడ్ అవుతుంది. మంచి పాజిటివ్గానే ఉంది. ఓవరాల్ మార్కెట్కి అయితే ఒక రిలీఫ్ వచ్చిందని అనుకుంటున్నాను. రిలీఫ్ ర్యాలీ అనేది స్టార్ట్ అయిందేమో అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడి నుంచి బిట్కాయిన్ కానీ మన అదృష్టాలు బాగుండి మళ్ళీ ఒక పంపు తీసుకుని తిరిగి $90,000కి క్రాస్ చేస్తే నెక్స్ట్ వీక్, నేను ఈ వీక్ అంటలేదు, నెక్స్ట్ మండే తర్వాత నెక్స్ట్ వీక్లో కొంచెం పాజిటివ్ జోన్లో ఇంకా $90,000 దాటి పైన ట్రేడ్ అవడం మొదలు పెడితే మార్కెట్కి మంచి రోజులు వచ్చినట్టే అనుకోవచ్చు. ఇవాళ మార్నింగ్ ఇక్కడ అమెరికాలో యాక్చువల్గా ఇన్వెస్టర్స్ అందరూ భయపడింది దేనికంటే యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్. ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను మీకు. ఒక క్రూషియల్ బిల్లు ఒకటి పాస్ అవ్వాలి. అది మన రూలింగ్ రిపబ్లికన్ పార్టీ, అపోజిషన్ పార్టీ డెమోక్రట్ పార్టీ వాళ్ళు డెసిషన్ తీసుకుని వాళ్ళ మార్నింగ్ ఓటింగ్ చేశారు. ఓటింగ్ చేసి ఆ బిల్లు పాస్ అయింది. ఆ బిల్లు పాస్ అవడం వల్ల పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ సర్క్యులేషన్లోకి వస్తాయి ఈ బిల్లు పాస్ అయిపోతే. ఇది ఒక మంచి పాజిటివ్ న్యూస్. ఖచ్చితంగా ఫ్యూచర్లో మనకు బెటర్గా బాగా ఇప్పుడు నెక్స్ట్ వీక్లో బాగా పెరగడానికి ఆ ఎక్స్పెండిచర్ బిల్లు అంటారు. ఆ బిల్లు పాస్ అవడం చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళ మార్నింగ్ జరిగింది. ఇప్పుడు ఆ బిల్లు ప్రెసిడెంట్ ట్రంప్ గారి దగ్గరికి పంపించారు. ప్రెసిడెంట్ ట్రంప్ గారు సైన్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకా ఆ బిల్లు క్లియర్ అయిపోయారు, ఆటోమేటిక్గా పాస్ అయినట్టే. ఇంకా సెప్టెంబర్ 30వ తారీఖు వరకు టైం ఉంది. ఇంకా వీళ్ళు బిల్స్ అన్ని పాస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకి ఇది కాకుండా ఇంకో పాజిటివ్ న్యూస్ ఏంటంటే బిట్కాయిన్ని రిజర్వ్గా తీసుకుంటున్నారు. బిట్కాయిన్ మాత్రం కాదు, మన XRP కూడా రిజర్వ్గా తీసుకోవాలి. క్రాస్ బార్డర్ ఎక్స్చేంజెస్కి ఎక్స్పెండిచర్కి వాడాలి. క్రాస్ బార్డర్ ఎక్స్పెండిచర్కి పేమెంట్స్కి వాడాలని డిసైడ్ అయ్యారు. అందుకని XRP ఒకటి చూసుకోండి. XRPలో ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది, అది పెడతాను, మీకు క్లిప్పింగ్ పెడతాను, చూడండి. ఇప్పుడు చూశారు కదా మీరు. ఈ క్లిప్పింగ్ ప్రకారం ఫ్యూచర్లో మన XRP రిపుల్ బాగా పైకెళ్తుంది అంటున్నారు కనుక ప్రస్తుతం మార్కెట్ కూడా కాస్త రిలీఫ్ వచ్చింది కనుక. ఇది కాకుండా ఇంకో న్యూస్ ఏంటంటే, ఇవాళ మార్నింగ్ వచ్చిన ఒక న్యూస్ ఛానల్లో చెప్పింది ఏంటంటే డాలర్స్ ప్రింట్ చేయబోతున్నారు. డాలర్స్ ప్రింటింగ్ అంటే సర్క్యులేషన్లో డాలర్స్ వచ్చేస్తాయి. డాలర్స్ ఎక్కువ వచ్చినాయంటే ఆటోమేటిక్గా అందరి చేతిలోనూ డబ్బులు ఉంటాయి. ఇది ఖచ్చితంగా ఇది మంచి న్యూస్. ఇది కాకుండా ఇప్పుడు మనకున్న ఇంకో న్యూస్ ఏంటంటే నెక్స్ట్ వీక్ 19వ తారీఖున వెడ్నెస్డే రోజున ఇక్కడ అమెరికాలో మండే 19వ తారీఖున మార్చి 19వ తారీఖున మన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ గారి స్పీచ్ ఉంది. ఆయన ఇంట్రెస్ట్ రేట్స్ గురించి ఎట్లా పెట్టబోతాడు ఏంటి అనేది చెప్తాడు ఆయన క్లియర్గా. దానివల్ల కూడా
మార్కెట్ కొంచెం పాజిటివ్గా ఉంది. ఇంట్రెస్ట్ రేట్స్ ఆల్రెడీ చెప్పాడు ఆయన, ఈ సంవత్సరం 2 రేట్ కట్స్ ఉంటాయని చెప్పాడు ఆయన. దానివల్ల మనం వెయిట్ చేసి చూడాలి. ఎప్పుడు మేబీ ఆఫ్టర్ జూనే అంటున్నాడు ఆయన. జూన్కి ముందు నేను రేట్ కట్స్ చేయను అంటున్నాడు కనుక మనం ఆ రేట్ కట్స్ అనేది ఇంకా జూన్ తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కాకుండా ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన టారిఫ్ వార్ ఇంకా కొంత ఇంపాక్ట్ అయితే ఉంది. పూర్తిగా అది తొలగిపోయింది అని నేను చెప్పను. కంప్లీట్గా అది తొలగిపోయింది, ఇంకా మనకేం ప్రాబ్లం లేదు అనడానికి లేదు. ఏమో రేపు మండేకి ఆయన ప్రెసిడెంట్ ట్రంప్ గారు రోజుకో మాట చెప్తాడు. ఇవాళ పొద్దున మాట చెప్తాడు, మధ్యాహ్నం మాట చెప్తాడు, రాత్రి మాట చెప్తాడు. అలా ఏదైనా డిసిషన్ తీసుకుని చెప్పాడంటే సడన్గా బిట్కాయిన్ $80,000 కింద పడిందంటే మళ్ళీ నన్ను బ్లేమ్ చేయబాకండి. నేనున్న ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తున్నాను. కొంచెం రిలీఫ్ ర్యాలీ అనేది వచ్చింది అనుకుంటున్నాను కనుక కొంచెం మన ఆల్ట్ కాయిన్స్లో స్టేబుల్ కాయిన్స్, మంచి స్టేబుల్ కాయిన్స్ చూసి బయింగ్ చేసుకుంటే బెటర్ ఏమో అని నా పర్సనల్ ఒపీనియన్. మీరు ఆలోచించుకోండి, ఏమన్నా బయింగ్ స్టార్ట్ చేసుకోవచ్చేమో చూసుకుని నెక్స్ట్ వీక్ నుంచి. ఇవాళ రేపు ఎందుకంటే ఆల్ట్ కాయిన్స్లో స్టేబుల్ కాయిన్స్ అన్నీ కూడా బాగా లో ప్రైసింగ్లో ఉన్నాయి కనుక కాస్త ట్రేడింగ్ చేసుకోవడానికి లాంగ్ టర్మ్ హోల్డింగ్ కానీ బై చేసుకోవచ్చు అనుకుంటున్నాను. చూసుకోండి, మీరు చూసుకోండి, మీకు నచ్చితేనే అన్ని విధాలా మీకు నచ్చితేనే ఏమన్నా బయింగ్ స్టార్ట్ చేసుకుంటానే చేసుకోండి. ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఎవరైనా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే కాయిన్డిసైస్ ఎక్స్చేంజ్ బాగుంది. దాని లింక్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఆ లింక్ ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు యాప్ మీ ఫోన్లో వచ్చేస్తుంది. మీరు కేవైసీ చేసిన 1 అవర్కి మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు మనం చూసుకోవాల్సిన కాయిన్స్ ఏంటంటే బాగా డౌన్ అయ్యి ఈ వారంలో బాగా డౌన్ అయింది ఎథీరియం. ఒకటి బాగా డౌన్ అయింది. మన ఇండియన్ మనీలో చూస్తే ఎథీరియం $1,77,000 దగ్గర ట్రేడ్ అవుతుంది కనుక ఏమన్నా కొంచెం తీసుకోగలిగితే బాగుంటుందేమో నా ఫీలింగు. ఎథీరియం ఒకటి డౌన్ అయ్యి మళ్ళీ రైజ్ అయ్యింది. మళ్ళీ ఏమైనా డిప్స్ వస్తే చూడండి, చూసి బయింగ్ చేసుకోండి. అలాగే సొలానా కూడా బాగా లోకి వచ్చి ప్రస్తుతం 12,000 రూపీస్ ఇండియన్ మనీలో 12,000 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కనుక అదొకటి కన్సిడర్ చేయొచ్చు. సొలానా కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఖచ్చితంగా మార్కెట్ కానీ తిరిగి మళ్ళీ పాజిటివ్ జోన్లోకి వెళ్ళి బిట్కాయిన్ $90,000 దాటి పైన ట్రేడ్ అవడం మొదలు పెడితే ఇంకా మార్కెట్ మంచి పాజిటివ్ జోన్లోకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అన్ని ఇండికేటర్స్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి కనుక నేను అర్జెంటుగా ఈ వీడియో చేసి మీకు పెడుతున్నాను కనుక మీరు చూసుకుని ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి. అది కాకుండా మీకు ఈ ఇన్కమ్ ట్యాక్స్ విషయం ఒకటి చెప్పాను. ఈ మార్చి నెల కొంచెం ఇన్కమ్ ట్యాక్స్ సంగతి ఏంటనేది జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు చూసుకోవాల్సిన కాయిన్స్లో డాజ్ కాయిన్ ఇంకా 15 రూపీస్ దగ్గర ఉంది. ఖచ్చితంగా బై చేసుకోవచ్చు అనుకుంటున్నాను. అలాగే యాప్టాస్ ఒకటి బాగుంది, అదొకటి చూసుకోండి. దాని తర్వాత అవాక్స్ అదొకటి బాగుంది. ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి. దాని తర్వాత XLM అదొకటి చూసుకోండి. మెయిన్గా మీ కాన్సన్ట్రేషన్ మెమీ కాయిన్స్ను వదిలేసేయండి. వీలున్నంత వరకు నా కైండ్ రిక్వెస్ట్, మెమీ కాయిన్స్ను వదిలేసి ఫ్రెష్గా మీ పోర్ట్ఫోలియోలో మంచి స్టేబుల్ కాయిన్స్ క్రిప్టో మార్కెట్ క్యాప్లోకి వెళ్ళారంటే టాప్ 50 కాయిన్స్ మీరు సెలెక్ట్ చేసుకుని వాటిల్లో బయింగ్ చేసుకున్నారంటే మీకు లాంగ్ టర్మ్కి మీ పోర్ట్ఫోలియో బ్రహ్మాండంగా ఉంటుంది. లాంగ్ టర్మ్కి క్రిప్టో అనేది ఒక పెద్ద అసెట్ అవుతుంది. గోల్డ్కి ఈక్వల్ అసెట్ గోల్డ్ని మించిపోద్ది అసెట్స్లో. అందుకని అసెట్ క్లాస్ అవుతుంది కనుక. ఎందుకంటే అమెరికాలో డెఫినెట్గా ఆగస్టు కల్లా రెగ్యులేట్ చేసేస్తాడు. ఆయన రిపీటెడ్గా మళ్ళీ ఇవాళ మార్నింగ్ ప్రెస్ మీట్లో కూడా ప్రెసిడెంట్ ట్రంప్ గారు చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం 2025 ఆగస్టు కల్లా రెగ్యులేట్ చేసేయాలి. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. ఖచ్చితంగా రెగ్యులేట్ అయిపోతుంది కనుక చూసుకుని ధైర్యం. ఎందుకంటే
అందరూ అమెరికానే ఫాలో అవుతారు. అమెరికాని ఫాలో అవ్వకుండా మిస్ అవ్వరు కనుక అన్ని కంట్రీస్ ఇంక్లూడింగ్ మన ఇండియా కూడా అమెరికానే ఫాలో అయ్యి వాళ్ళు ఏ కాయిన్స్ని రెగ్యులేట్ చేస్తారు కనుక చూసుకుని జాగ్రత్తగా. ఇది కాకుండా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు క్రిప్టో కరెన్సీ కాయిన్స్ అన్నీ కూడా అమెరికన్ బేస్డ్. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంతా ఆల్మోస్ట్ అంతా అమెరికన్ బేస్డ్ కనుక అమెరికాలో ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తారో దాన్నే ఫాలో అవుతారు అన్ని కంట్రీస్ కనుక ఇదొక ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. పుట్టిన ప్రతి కాయిన్ కూడా అమెరికాలో పుట్టింది, అమెరికా బేస్డ్. బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా అమెరికా బేస్డ్ కనుక ఇప్పుడు ఇది రైట్ టైం ఏమో కొంచెం చూసుకోండి, ఆలోచించండి. నేను చెప్పానని కాదు, నాకు ఆలోచన వచ్చింది. ఎందుకు మనం కాస్త రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందేమో అనుకుంటున్నాను. బట్ అది ఓన్లీ ఆ టారిఫ్ వార్కి సంబంధించింది. కాకపోతే మిగతా సైట్స్ అన్నీ చూస్తే చాలా డాలర్స్ చాలా మనీ సర్క్యులేషన్లోకి వస్తుంది. డాలర్స్ ప్రింటింగ్ చేస్తున్నారు. ఈ బిల్ ఒకటి పాస్ అయింది, ఎక్స్పెండిచర్ బిల్ ఒకటి పాస్ అయింది సెనేట్లో కనుక ఇవన్నీ పాజిటివ్ న్యూస్లు. మన మార్కెట్ కూడా పాజిటివ్గా ఉంటుందని అనుకుంటున్నాను కనుక చూసుకోండి. ఈ వీడియో కానీ నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.